చూద్దాం. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు. నడుస్తుంది కాబట్టి అత్యవసర సేవలకు ప్రాబ్లం కాకుండా రొటీన్ ఓపీడీ నడిపించుకుంటూ ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ గైనెక్ నడిపించుకుంటూ నల్ల బ్యాడ్జీని ధరించి ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇన్ జనరల్గా మనం చూస్తే డాక్టర్ల మీద ఇంకా మిగతా మెడికల్ స్టాఫ్ మీద దాడులు పెరుగుతున్నాయి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి రిపీట్ కాకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. జడ్జిమెంట్ వచ్చేప్పటికల్లా ఎంఐఎంఎల్ అఫ్జల్ ఖాన్ చనిపోయాడు. ఏదైతే మీకు లాస్ జరుగుతుందో మీ వర్కింగ్ కండిషన్లో మీ లైఫ్ కానీ మీ మానానికి కానీ మీ శరీరానికి కానీ ఎప్పుడు కూడా తిరిగి రావు. అలాంటిగా మనకి సర్జికల్ బ్లడ్ ఎప్పుడు కూడా మీరు ఎట్లా ఉంటారు గుర్తుపెట్టుకోండి. రేడియల్ ఆర్టరీ ఎట్లా ఇంజూర్ చేయాలి, థెరపీ ఆర్టరీ ఎట్లా ఇంజూర్ చేయాలి, ఆ ప్రమాదాలన్నీ ఒకసారి నేర్చుకోండి. ఎందుకంటే ఇట్స్ నాట్ ద క్లాస్. సో ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్ ముందుకు వచ్చాక దీన్ని మళ్ళీ స్టూడెంట్స్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈరోజు ఏపీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈరోజు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, తర్వాత టౌన్లోని మహిళా సంఘాలు, తర్వాత మీడియా ఎవరందరూ వచ్చారో వీళ్ళందరూ కూడా మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడ జరిగింది కేవలం ఒక డాక్టర్ కాదు, మీరు సరిగా చెప్పారు, ఒక మహిళకి జరిగింది కాబట్టి దీన్ని మనము ఖచ్చితంగా న్యాయం జరిగినంతవరకు పోరాడాలి. సో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. కోల్కతాలో డాక్టర్లపై అత్యాచారం మరియు హత్యకు జరిగినటువంటి అంశాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా 24 గంటల పాటు ఈ సమ్మెను కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా వైద్యులు కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ యొక్క సమ్మె మాత్రం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ వైద్యుల కుటుంబానికి కూడా ఆదుకోవాలి, దాంతో పాటు కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు కూడా డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. నిన్న పూర్తి స్థాయిలో ఓపీ సేవలు కూడా నిలిపివేయడం జరిగింది. కేవలం ఎమర్జెన్సీ ఉంటేనే ఆ సేవలు మాత్రమే ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇటు ఆ వైద్యులు కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కాకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆసుపత్రులు ఉన్నాయో ఆసుపత్రులకు చెందినటువంటి వైద్యులతో పాటు పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తున్నటువంటి నర్సులు కూడా ఈ యొక్క సమ్మెలో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఈ అంశాలపై కూడా స్పందించడం జరిగింది. నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నతాధికారులతో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా అన్ని అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైద్యులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా వైద్య శాఖ మంత్రి కూడా తెలపడం జరిగింది. అయితే ఈ వైద్యులు మాత్రం కొన్ని డిమాండ్లు కూడా పెట్టడం జరిగింది. మొత్తం 5 డిమాండ్లు కూడా పెట్టారు. ముఖ్యంగా వైద్యులతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి నర్సులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేయాలి, దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా చూసుకోవాలి, దాంతో పాటు వారికి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైద్యులు కొన్ని అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది రీసెంట్ గా జరిగినవి కాదు, గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో జరిగినప్పటికీ కూడా అవి వెలుగులోకి రాలేదు. కొంతమంది రాజకీయ పార్టీలు కూడా
ఈ విధంగా మన కోల్కతాలో జరిగినటువంటి ఘటనపై కూడా కొంత రాజకీయంగా వ్యవహరిస్తున్నారు. అది ఆ విధంగా కాకుండా పూర్తి స్థాయిలో వైద్యులకి మద్దతు ఇచ్చేటువంటి విధంగా కూడా ఈ రాజకీయ నేతలు కూడా ఉండాలని చెప్పేసి కూడా రైతులు కూడా ఇటు వైద్యులు కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సమ్మెని విరమించాలని చెప్పేసి ఒకవైపు ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా కొంతమంది సీనియర్ వైద్యులు కావచ్చు, సమ్మెలో పాల్గొంటున్నటువంటి కొంత కీలకమైనటువంటి నేతలతో కూడా ఆ చర్చలు కూడా జరపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వారికి న్యాయం జరిగేంత వరకు ఈ వైద్యులందరూ కూడా దేశవ్యాప్తంగా మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతుంది. నవీన్, అయితే వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారు వైద్యులు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అసలు? ఖచ్చితంగా అంటే వీరు చేస్తున్నటువంటి డిమాండ్స్ లో కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితులు 2012లో జరిగినటువంటి బస్సులో జరిగినటువంటి విద్యార్థులపై సామూహిక అత్యాచారం ఆ ఘటన అంశాన్ని కూడా వీరు ప్రస్తావన కూడా తీసుకోవడం జరిగింది. ఉత్తరాఖండ్ లో ఆగస్టు 8న పోలీస్ పని నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి అత్యాచారం కావచ్చు, గతంలో జరిగినటువంటి ఘటనలు కూడా ఇప్పుడున్నటువంటి ఈ వైద్యులతో పాటు వారి సంఘాల నేతలు కూడా ఇవన్నీ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించేటువంటి విధంగా కూడా ప్రభుత్వాలు కూడా ఉండాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనలు కూడా వారి దృష్టిలో కూడా తీసుకెళ్ళాం, కానీ ఎక్కడ కూడా ఎవరు స్పందించలేదని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు ఇటు ఆసుపత్రులను ఏదైతే ప్రొటెక్షన్ జోన్లుగా ప్రకటించాలని చెప్పేసి వారి భద్రతను కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి కోరుతున్నారు. దాంతో పాటు విమానాశ్రయం మరియు న్యాయస్థానం మాదిరిగానే వాటిని అన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇటు మహిళా వైద్యులు కూడా ఈ యొక్క డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలను కూడా మాత్రం పూర్తి స్థాయిలో పులి స్టాప్ పెట్టేటువంటి విధంగా వారిపై కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మహిళా వైద్యులు కూడా డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. నవీన్, అయితే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? అంటే బెంగాల్ సర్కార్ మాత్రం దీనిపై దృష్టి కూడా పెట్టడం జరిగింది. వారిపై కూడా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి రీసెంట్ గా అక్కడ ఉన్నటువంటి పోలీస్ డీజీపీ కూడా ఈ అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. వారిని గుర్తించాము, కానీ దీన్ని కొంతమంది రాజకీయంగా వ్యవహరిస్తున్నారు, రాజకీయంగా చేయకండి అని చెప్పేసి కూడా పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ఆ చనిపోయినటువంటి మహిళలపై కూడా అనేక ట్రోల్స్ కూడా చేస్తున్నారు. దానిపై కూడా పోలీసులు కొంతవరకు సీరియస్ కూడా అయినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి ఆ చనిపోయినటువంటి వైద్యురాలికి సంబంధించినటువంటి కుటుంబాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి ఒకవైపు కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి కావాల్సినటువంటి సాయం కావచ్చు, వారికి కావాల్సినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఉన్నత చదువుకున్నటువంటి వారికి ఆ ఉద్యోగం కూడా పూర్తి స్థాయిలో కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా ఒకవైపు ఆ ప్రభుత్వం కూడా తెలపడం జరిగింది. కాబట్టి మొత్తానికి ఇటువంటి ఇష్యూస్ అనేది మళ్ళీ జరగకుండా పూర్తి స్థాయిలో ఈ పులి స్టాప్ పెడితే ఖచ్చితంగా వారిపై చర్యలు కూడా తీసుకుంటే ఇంకొకసారి ఇటువంటి ఘటనలు అనేది రిపీట్ కావని చెప్పేసి కూడా ఆ మహిళా వైద్యులు కూడా తెలపడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది అంటే ఏ విధంగా ఉండబోతుంది. వీరు పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ కి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? కేవలం మనకున్నటువంటి సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కేవలం 2 డిమాండ్లకు మాత్రమే వారు అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. మళ్ళీ ఈ రోజు సాయంత్రం ఇటు యూనియన్ నాయకులతో కూడా ఇటు కొంతమంది ఉన్నతాధికారులు కూడా సమావేశమైనటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు సాయంత్రం వరకు ఈ యొక్క సమ్మె విరమించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. నవీన్, అయితే దోషులను కఠినంగా శిక్షించాలి, లేదంటే ఉరిశిక్ష వేయాలి అంటూ కూడా వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. మరి దీనిపై న్యాయస్థానం ఎటువంటి తీర్పు వెలువరించే అవకాశం ఉంది? అంటే న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనము చెప్పలేము. ఎందుకంటే అది లీగల్ గా ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు, దాంతో పాటు ఇప్పటికే మహిళా వైద్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వారిని ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేస్తున్నారు. దీని పక్షంలో ఖచ్చితంగా వారికి జీవిత ఖైదీ విధించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి లీగల్ గా ఉన్నటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, కానీ లీగల్ గా ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. కోల్కతాలో